శివాజీ గారికి న్యాయం జరుగుతుంది. ఒక్క విషయం చెప్పాలంటే నువ్వు ఆయన మీద చేయాలంటే ముందు ఆడ ప్రజల మీద వాళ్ళ మీద చేయేస్తేనే నువ్వు అంత దూరం వెళ్తావు అక్క. ఎంతవరకు ఫోన్లలో వాటిలలో వాడటం కదా, డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలా. నువ్వు కరెక్ట్గా ఇప్పుడు నువ్వు లైవ్లు పెట్టి ఆడల ముందుకు వచ్చి మాట్లాడదే నా ఇష్టం పట్లను ఒక్కొక్కరు ఇంక చెప్పులు ఆపుతాయి, ఇంకా పైకి చెప్పులే. అంటే ఎంత నీచంగా మాట్లాడే వ్యక్తికి ఎలాంటి శిక్ష అనేది పడాలంటారు మరి? ఎవరికి? అన్వేష్క ఆడిని ఇంక దేవుడే కాపాల, దేవుడే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడో ఆడ పోలేడు, వాడు ఇక్కడ రాలేడు, మనం ఏమి చేయలేము. ఫోన్లలో మాట్లాడుకోవడం, మెసేజ్లు పెట్టడం, వాడిని బుద్ధి లేకుండా ఫాలో అవ్వడం తప్ప మనం చేసే ప్రజలు ఏమీ లేదు. అదే వాడికి ఇంక మామూలుగా ఇంకా ఇప్పుడు అన్ని సార్లు మనమే గెలుస్తాం అనుకోకూడదు కదన్నా. దేవుడు అనేవాడు చూస్తాడు కాబట్టి కంపల్సరీ ఆయనకి జరుగుతుంది. వాడి లైకుల కోసం, వాడి వీళ్ళ కోసం, వాడి వ్యూస్ కోసం చెప్పాడు అనుకో, వాడు ఇంకా ఏ వ్యధిలో ఉన్నాడు, ఎంత కకృతి కాండంలో ఉన్నాడో ఇంకా చూసుకో. ఇంకా అదే కదా, వాడికి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి మమ్మీ డాడీ ఫాదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు. వాడి ఇంకా ఆ యాంగిల్లో మాట్లాడంటే వాడికే తెలియాలి.